కందలపాడు గ్రామం. నా పేరు చేమకుర్తి వరలక్ష్మి. మాకు 1 ఎకరా పొలం ఉండింది. 2 అన్నదమ్ముల భాగాలు, చెరారెకరా పొలం అది. అరెకరా పొలంలో పెద్ద ఆయనకి 4 ఆడబిడ్డలు, నాకు 2 ఆడపిల్లకాయలు, 6 మంది ఆడబిడ్డలు, ఎకరా పొలము. ఇంకక్కడ మాకు సెంటు పొలం లేదు. 80 సెంట్లు పొలం ఎత్తేసారు మట్టి. 20 సెంట్లు పొలం ఆగింది. మేము మిరప చెట్లు వేసుకున్నాము. ఇప్పుడు ఆ పొలం కూడా ఆయన వస్తాడు, మాకు సర్వేర్ మా లెక్కలోకి వచ్చింది, మాకు ఇచ్చి అలా అని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు. సోమిరెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నా పొలం నేను ఇచ్చే ప్రసక్తే లేదు. నేను చచ్చిపోయేదానికైనా సిద్ధం. నేను నా పొలంలోనే వేప చెట్టు వేసుకోకుండా నాకు ఇంకా సెంటు పొలం లేదు. నేను 4 లక్షల రూపాయలు అప్పున్నాను. నా బిడ్డలకు ఆ కై గుండానే నేను బతకాలా? దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, నా పొలం కాడికి రావద్దు. మీరు వస్తే ఈ ప్రభుత్వమే నా సావుకి, ప్రభుత్వమే కారణం, కూటమి ప్రభుత్వమే కారణం. నేను ఎట్టి పరిస్థితుల్లో నా పొలం మాత్రం ఇచ్చే ప్రసక్తే ఉండదు. నేను దేనికైనా సిద్ధం.